హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శృతీస్ రెసిపీ బాక్స్. ఈరోజైతే మనము చేపల పులుసు ఎలా చేయాలో నేర్చుకుందాము. ఇదైతే కంప్లీట్గా మా పెద్దమ్మ స్టైల్. సో నేనైతే ఒక గిన్నెలో చూడండి 8 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత 2 పెద్ద సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకున్నాను. చూస్తున్నారుగా, సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను. అంతేకాకుండా 10 పచ్చిమిర్చిలు మధ్యలో కట్ చేసుకుని ఫ్రై చేసేసుకుంటున్నాను. సో చేపల పులుసు అనంగానే మనం ఎట్లయినా కానీ మెయిన్ యూజ్ చేసే గరిటె ఇంపార్టెంట్ అండి. ఓకే, అట్లకాడ లాంటిది అయితేనే బాగుంటుంది. అంతేకాకుండా నేను కొంచెం కరివేపాకు, కొంచెము పుదీనా వేసేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. సో చేపల పులుసులో పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటేనే బాగుంటుంది. నేనైతే ఇంట్లో మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసుకుని పట్టుకుందే వేసుకున్నాను. చూస్తున్నారుగా, 5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. చూడండి, చక్కగా ఫ్రై చేసేసుకుంటున్నా. ఇదైతే నేను 1.5 కేజీ చేపలకి నేను తీసుకున్నానండి. ఈ క్వాంటిటీ అనేది మీరు ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి మీరు ఆ రేషియోలో వేసుకోండి. నేనైతే 1.5 కేజీ ఫిష్ని తీసుకొని, చూస్తున్నారు కదా, ఇదంతా ఏదైతే తాలింపు అయ్యిందో దాంట్లో నేను ఈ ఫిష్ పీసెస్ అనేవి కర్రీ కట్లో ఉన్నాయి అనేవి నీట్గా వాష్ చేసుకుని అది వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు అందులో కొంచెం చింతపండు నానబెట్టి దాని గుజ్జును తీసుకొని దాన్ని వేసేసుకున్న 1 లీటర్ వాటర్లో కలిపేసుకుని వేసుకుంటున్నాను. 3 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాను. చూస్తున్నారు కదా, రాళ్ళుప్పు వేసుకున్నా. మీకు మెజర్మెంట్ పర్ఫెక్ట్గా తెలవాలి. నేనైతే గల్లుప్పు కూడా వేసుకుంటాను, కానీ ఇది కరెక్ట్గా అర్థం కావడం కోసము సన్న ఉప్పే వేసుకున్నాను. తర్వాత 8 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి. పులుసు కదా, కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. అంతేకాకుండా పులుసు కర్రీలో వేట్లన్నా కానీ మెంతి పొడి, జీలకర్ర పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో 1.5 టేబుల్ స్పూన్ మెంతుల పొడి, తర్వాత 3 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకున్నాను. వీటిని మంచిగా ఫ్రై చేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాను. ఇంకేముంది, పులుసులో మొత్తం ఫిష్ని ఉడకనివ్వాలి. చూస్తున్నారుగా ఎంత చక్కగా ఆయిల్ అంతా పైకి తేలిపోయింది. ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే చాలండి, సరిపోతుంది, చక్కగా ఉడికిపోతుంది. కొంచెం కొత్తిమీర వేసేసుకుని పులుసు కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కగా చూపిస్తున్నాను. చూడండి ఏ విధంగా అయిందో. ఆ విధంగా ఉంది అని అంటే ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో అలా చేపల పులుసు కలుపుకొని తింటుంటే ఉంటుంది ఆ పులుసు కర్రీ. ఈ వెదర్కి చెప్పలేను, ఆ టేస్ట్ని వర్ణించలేను. వావ్, సూపర్గా వచ్చిందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వెంటనే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.